all tonight, my hips don't lie. గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ మా ఏజెన్సీ గురించి మీకెవరు చెప్పారు? టెలిఫోన్ డైరెక్టరీలో చూసి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న నేనే మోడల్ని కాలేకపోయాను, మరి నువ్వెలా? ఎనివే, ముఖ్యంగా మోడలింగ్ కావాల్సింది ఏంటంటే మోడలింగ్ వచ్చింది తను. ఓ షీ. ఎస్. లే సార్, యు గెట్ అప్. Go there. Yeah. There. Nice. Yeah. Catwalk. Catwalk అంటే తెలుసా? తెలుసండి. అయితే నడు. Please. సార్, నాకు తెలియక అడుగుతాను, అమ్మాయిల ఆడపిల్లలా కాకుండా పిల్లిలా ఎందుకు నడవాలి సార్? నువ్వు సిల్లీ క్వశ్చన్ లేకు. నువ్వు చెప్పు, ఇంతకుముందు ఏం చేసావు, ఎన్నాళ్ళ నుంచి ప్రొఫెషన్లో ఉంటున్నావు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇవన్నీ అడగను. సింపుల్గా చెప్పు, ఇంతకుముందు ఏ యాడ్లో చేసావు? ఏం చేయలేదు సార్. అయితే నువ్వు ఫ్రెష్ అన్నమాట. నో వాట్ ఐ మీన్ ఇస్, నమస్తే మేడం. సీట్ తుడుస్తున్నా మేడం. మేడం వస్తా మేడం. మేడం వస్తా మేడం. మేడం కాఫీ తాగుతారా? వద్దు. వాడు ఓనర్ అనుకున్నాను. క్లీన్ రా. నేను కూడా ఓనర్ని కాదు, మేనేజర్ని. చెప్పండి. యాక్చువల్లీ దానికి మోడలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. దట్స్ ఫైన్. అంటే ఇది మా ఏజెన్సీ బ్రాంచ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముంబైలో ఉన్నాయి. 3 months కోర్స్, ఇంక్లూజివ్ ఆఫ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. కోర్స్ అయ్యాక అసైన్మెంట్స్ కూడా మా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ ఫీ 90,000 అండ్ 10,000 రిజిస్ట్రేషన్ ఫీ, నాన్ రిఫండబుల్. తక్కువే. మీకు ఓకే అయితే డీటెయిల్స్ పూర్తి చేసి 10,000 పే చేయండి. రేపు వచ్చి కట్టచ్చా మేడం? ఏ అంటే ఇవాళ మంగళవారం కదా. ఓకే అండి. పద, బ్యాంక్ వెళ్దాం. థ్యాంక్స్ అండి. వెల్కమ్. నాకు డౌట్. ఏంటి? ఏ బ్యాంక్ వెళ్దాం? బ్యాంక్ తర్వాత వెళ్దాం, ముందు షాపింగ్ చేద్దాం. పద. షాపింగా? దీనికి స్పెషల్ ప్రైస్ ఆఫర్ రమణి, ఉంది సార్. నేను మన్మధరావు గారు రమ్మంటున్నారు. సచ్చినోడు మళ్ళీ పిలుస్తున్నాడు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. LCDs పంపించండి, 40 inches. Yes, పిలిచారంట. I will call you back. రమణి కూర్చో, నోట్ చేసుకో. ఎస్ సార్. గోడౌన్ లో స్టాక్ ఎంత ఉంది, షోరూమ్ లో ఎంత ఉంది, ఈ వారం సేల్స్ ఎంత ఉంది, నెక్స్ట్ వీక్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని తయారు చేయి. రేపు ఓనర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి. రాత్రికి డిన్నర్కి వెళ్దాం, వస్తావా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా సార్. నాకు అలాంటి పట్టింపులు లేవు. లైఫే, వైఫే. ఏం కావాలి మ్యామ్? వాషింగ్ మిషన్ కావాలి. ఏ టైపు? ఉతికి ఆరేసే టైప్. ఓ, అంటే విత్ డ్రైయర్ అన్నమాట. ఎన్ని కేజీలు? 50. అన్ని కేజీలు వాషింగ్ మిషన్ ఉండవే. సారీ, నా వెయిట్ అడిగారు అనుకున్నాను. కూల్ డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ, నేను డే టైంలో డ్రింక్ చేయను. ఓ, మీరు చాలా స్ట్రైట్. అడ్వాన్స్ ఎప్పుడు ఇమ్మంటారు? నైట్. అంటే స్టాకు రాత్రికి వస్తుంది. షాప్ ఎన్నింటి దాకా ఉంటుంది? షాపు 9ంటికే మూసేస్తాం. మీరు 10ంటికి వస్తే చాలు. సరే, వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. బాయ్. వెళ్దామా? పద. హలో. హాయ్. ఎంత? 1000. ప్లీజ్, నేను ఇస్తాను. వెయిట్ చేయమంటారా మేడం? నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అప్పుడే టెంపో కూడా తీసుకొచ్చేసారు. మీకు కొంచెం తొందర ఎక్కువ. స్టాక్ వచ్చిందా? ఇన్ఫాక్ట్ స్టాక్ పొదురు కూడా ఉంది. నేనే కావాలన్నా బతుంది.
You naughty. ఓ థ్యాంక్ యూ. నీ పేరేంటి? Julie. లవ్లీ. నా రూమ్కి వెళ్దాం. ముందు వాడిని పంపించేద్దాం. ఇదిగో ఆ వాషింగ్ మిషన్ తీసుకెళ్ళి టెంపోలో పెట్టుకోపో. ఠీకే సాబ్ ఠీకే. ప్లీజ్ ప్లీజ్. रूप तेरा मस्ताना प्यार मेरा ला 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 Have a drink please. Thank you. With pleasure. Oh, Cheers. cheers. Oh, oh. మీకు కొంచెం తొందర ఎక్కువ. అది కొంచెం బరువు ఎక్కువ. కాస్త హెల్ప్ చేయండి సార్. వీడొకడు మధ్యలో. వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. ఓహో. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓకే. ముసల్నాయాల. రండి రండి సార్, తొందర రండి. ఏంటయ్యా? యాక్చువల్గా నువ్వు లెంగ్త్ తక్కువ అనుకున్నాను, నీకు స్ట్రెంగ్త్ తక్కువ. పట్టు పట్టు, ఏం చూసావు? పట్టు. పానకల్లో పొడక. ఎక్స్క్యూజ్ మీ. రూమ్ చాలా పెద్దగా ఉంది. యా, నేను స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాను. బాత్రూమ్ కూడా పెద్దగా ఉంటుందా? టబ్ కూడా ఉంటుంది. ఓ రియల్లీ? నేను చూడొచ్చా? వాడొచ్చు కూడా. హౌ స్వీట్. థ్యాంక్ యూ. ఇంకెంతసేపు సార్? సైలెంట్ కొట్టు, మేడం వస్తున్నారు. అదేంటి సార్, కారులోంచి దిగింది, కిటికీలో నుంచి దూకుతుంది? అందుకే నేను సైలెంట్ కొట్టమన్నాను. ఆవిడ పోలీస్ సిఐడి. మరి మీరేంటి సార్? ఏ నేను పోలీసులా కనబట్టలేదా? అంటే కొంచెం దొంగలా కనిపిస్తున్నారండి. కరెక్ట్ క్యాచ్ చేసావు. అలా ఉండాలని ఇలా రెడీ అయ్యా. పదండి పదండి. నువ్వు పోనీ. ఓకే. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. जूली जूली I love you, I love you. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఈ దొంగ సామాన్లన్నీ ఎక్కడ అమ్ముతారు? చోర్ బజార్. అక్కడికి పోనీ. అక్కడికి ఎందుకండి? అక్కడ ఇబ్రహీం అనే గజ దొంగ ఉన్నాడు, ఆడిని పట్టుకోవడానికి. అయినా పోలీసులకు జీపిస్తారు కదా సార్? జీప్లో వెళ్తే వాడు పారిపోతాడు కదా. కరెక్టే సార్. అవును, దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు పోలీసులు మిషన్ గన్లు పట్టుకెళ్తారు కదా, మీరేంటి సార్ వాషింగ్ మిషన్ పట్టుకెళ్తున్నారు? అమ్మేయడానికి. ఆ బజార్లో ఒకటిగా మనం సరుకు అమ్ముతాం, జనం కొంటారు. వాళ్ళల్లో ఇబ్రహీం ఎవడో కనుక్కుని వాడి చేతికి బేడీలేస్తాం. మాకు హెల్ప్ చేసినందుకు నీ మెడకొద్దు అండేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్, పోలీసులు ఇంత అందంగా ఉంటారని ఇప్పుడే చూద్దాం సార్. అసలు లెగ్స్ ఏంటి సార్? అంటే నీ కళ్ళు పీకేస్తాం.